మీ శ్రీవారు మీరు అతనితో ఎంతో ప్రేమగా అనురాగంగా నడుచుకున్నప్పటికీ కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఏదో ఒక సమయంలో మరొక సంబంధం ఉంటే అందుకు కారణం మీ జాతకంలో ఉన్నటువంటి సపత్ని యోగం. అదేవిధంగా పురుషుడు ఎంత సంతోషంగా చూసుకున్నప్పటికీ స్త్రీలు మరొకరితో సంబంధం పెట్టుకుని వెళ్ళిపోతే అది జార పురుష యోగం. ఇప్పుడు జాతకం చూసేవారు ఇవన్నీ చూడాలి. ఈమెకు సపత్ని యోగముందా, తనకు జార పురుష యోగముందా, ఇవన్నీ కూడా పునర్వివాహ యోగం. అంటే ఏమిటంటే పునర్వివాహ యోగం అంటే ఒక వివాహం జరిగి కొంతకాలం తరువాత వారు విడిపోయి మరొకరిని చేసుకోవటం. ఇది పునర్వివాహ యోగం. అంటే పునర్వివాహ యోగం అని చెప్పబడేది జాతకంలో ఉంటే అటువంటి జాతకాలను దూరంగా ఉంచాలి. కానీ కొన్ని జాతకాల్లో అయితే ఎటువంటి సమస్యలున్నా వాటికి పరిహారం చెయ్యలేం. అటువంటి దోషాలకు పరిహారం చేసినా ప్రయోజనం ఉండదు. అది అలాగే జరుగుతుంది. మీరు గనక చూస్తే